వీడియో వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది వైష్ణవిది. నేను కూడా జస్టిస్ నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. అసలు వాడు ఎట్లా ఎంత కిరాతకుడైతే వాళ్ళ వాళ్ళ వైఫ్ 4 నెలల గర్భవతి 4 నెలల గర్భవతి కన్న తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కంటికి చాలా ప్రాణం అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి. వాళ్ళు 13 మంది అన్నదమ్ములు ఉన్నారు. 13 మంది అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరికీ గారాల చెల్లి. వీళ్ళందరూ కూడా చచ్చేంత ప్రాణం వాళ్ళ చెల్లి అంటే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ చెల్లి లేకుండా. ఒక అన్న అయితే సొంత అన్న అయితే ఇక్కడ గుండు మీద అది వేసుకున్నారు, ఫోటో వేయించుకున్నాడు. ఆ అమ్మాయి ఫోటో వేయించుకున్నాడు. ఇక్కడ వైషు అని చెప్పేసి వేయించుకున్నాడు. అయితే ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయి ఇష్టపడకపోతే అబ్బాయిని పురుగు మందు తాగుతాను ఇది అది అనేటప్పటికీ ఇంకా అమ్మాయి వాళ్ళ అన్నలు ఒప్పించేటప్పటికి ఇంక ఈ అమ్మాయి అయితే చేసుకున్న తర్వాత ముందు పెళ్ళి కాకముందు వైషు నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నాడు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత నాకు డబ్బు కావాలన్నాడు. డబ్బు కావాలని ఇంకా డబ్బు గురించి వాళ్ళ అత్త అయితే ఇంక ఆ అమ్మాయిని వద్దన్నా సరే ఈ అబ్బాయి తెగించి నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు ఆ అమ్మాయి వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది, బాగా ఏడుపు వస్తుంది. ఇక వైరల్ అయిపోతుంది, బాగా వైరల్ అవుతుంది ఆ అమ్మాయి. లోపల అబ్బాయి యాక్చువల్లీ డాక్టర్ అయితే అబ్బాయి ఏం చేసిండంటే డాక్టర్ అయితే మొత్తం మంది ఇచ్చిండు. ఆల్రెడీ ఫస్ట్ది ఒకటి బేబీ కన్ఫర్మ్ అయితే అది కూడా అబార్షన్ చేసిండు. అబార్షన్ చేస్తే తర్వాత మళ్ళీ ఏమైంది, తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి యాక్చువల్లీ 18 ఇయర్స్, ఈ అమ్మాయికి అంతే 18 ఇయర్స్ చిన్నపిల్ల. అలాంటిది ఫేస్ కూడా నాకు రీల్స్ అవి ఇవి నాకు అస్తమానం చూడబుద్ధి అవుతుంది. అమ్మాయి రీల్స్ కానీ వీడియోస్ అన్నీ అస్తమానం నేను స్క్రోల్ చేస్తూ చూస్తున్నా. ఎందుకంటే నాకు అమ్మాయి ఫేస్ బాగుంది మంచిగా, అసలు అంత బొమ్మ లాంటి అమ్మాయిని అసలు ఎలా చంపుకోగలిగిందో అర్థం కావట్లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చకపోతే డైవర్స్ అన్నా ఇవ్వాలి, లేకపోతే వద్దని చెప్పేసి వదిలేయాలి. ఆ అమ్మాయి కడుపుతూ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాళ్ళు వాళ్ళ అన్నలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మంచిగా చూసుకునేవారు. వీడు ఏం చేసిండు, నైట్ చంపేసి ఏమీ తెలియని వాళ్ళలాగా ఇంటి బయట బ్రష్ చేసేసి వెళ్ళిపోయిండు.